హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఇన్స్టంట్ సేమియా మిక్స్డ్ పాయసం. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ పాయసంని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా పాయసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ప్యాకెట్ అనేది మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ ప్యాకెట్ మీద మెజర్మెంట్స్ ఇచ్చేసారండి. 1 కప్ సేమియాకి 3.5 కప్ మిల్క్ అయితే వేసుకోండి. అలాగే 7 to 8 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనేసి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్యాకెట్ని కట్ చేసుకున్నానండి. ఈ కప్పులో అయితే వేసి చూస్తున్నాను 1 కప్ వరకు సేమియా ఉందో లేదో అని. చూడండి 1 కప్ అయితే కరెక్ట్ సరిపోయింది. ఇందులో షుగర్ పౌడర్, విలాయచీ పౌడర్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇందులో పాయసంకి సరిపడే ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ ఇచ్చారు. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఈ కప్పుతో 3 కప్స్ అయితే మిల్క్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న కప్పు సైజు పెద్దది కాబట్టి 3 కప్స్ అయితే మిల్క్ని వేసుకుంటున్నాను. మీరు చిన్న సైజు కప్పుని తీసుకుంటే కనుక 3.5 కప్పు మిల్క్ అయితే వేసుకోండి. ఇలా మిల్క్ని వేసుకున్న తర్వాత ఇలా పాలను ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 7 to 8 మినిట్స్ పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ సేమియా పాయసంని ఉడికించుకుంటే సరిపోతుందండి. మీకు పైనుండి డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే కాస్త నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వేసుకోవచ్చండి. కానీ ఇక్కడైతే ఇన్స్టంట్ సేమియా మిక్స్డ్ పాయసంలో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే చాలానే ఇచ్చారు. పైనుండి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయినా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలా పాలన్నీ చిక్కపడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. పాయసం అనేది మొత్తం చిక్కపడి ఇంకా టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే టేస్ట్ ఉంది, ఇంకా బాగా టేస్ట్ ఉంది. పాయసం చేయరాని వాళ్ళు ఈజీగా ఈ పాయసం అయితే చేసేస్తారు. తప్పక ట్రై చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి ఇన్స్టంట్ మిక్స్డ్ సేమియా పాయసం అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.